హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. బాగుండాలని కోరుకుంటూ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. అదేంటిదంటే ఉసిరికాయ పచ్చడి ఫ్రెండ్స్. ఉసిరికాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? నాకైతే చాలా అంటే చాలా పిచ్చి ఫ్రెండ్స్, అంత ఇష్టం ఫ్రెండ్స్. ఓకేనా, 1 kg ఉసిరికాయలు తీసుకొని నీట్గా కడిగి ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్. తడి ఆరిన తర్వాత మనము నూనె వేసుకొని కడాయిలో వాటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దూరగా ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. మెత్తగా ఇట్లా మనం చిదిపితే చునిగిపోవాలి, ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని మళ్ళొకసారి నేనైతే ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఉసిరికాయ పచ్చడి అంటే చాలా హెల్దీ, బాడీకి అయితే చాలా చలువ ఫ్రెండ్స్. చలువ ఇస్తుంది ఉసిరికాయ పచ్చడి. మనకు సమ్మర్లో దొరకదు కాబట్టి ఇప్పుడే ఎక్కువగా తీసుకొని చట్నీలు పెట్టుకొని నిల్వ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే చేసుకొని నిల్వ పెట్టుకుంటే సమ్మర్ వరకు హాయిగా తినవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ తక్కువ తీసుకొని చాలా మీరైతే పచ్చడి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఒక 1 kg తీసుకున్నాను. నాకే ఎక్కువ ఇష్టం ఈ చట్నీ అంటే. ఇప్పుడు మనం మసాలా కోసం అదేనండి, మసాలా కలుపుకోవాలి కదా. తులుగు ఇట్లా మనం అన్నీ ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నేను 2 స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను, 2 స్పూన్ల మెంతులు తీసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దూరగా ఫ్రై చేస్తూ ఉండాలి. దూరగా ఫ్రై చేసిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చడి కోసం అయితే మా ఫ్రెండ్ వల్ల మేమైతే చాలా అంటే చాలా కొట్టుకునేది ఫ్రెండ్స్. పచ్చడి అంత అంటే ఇష్టం మాకు ఈ ఉసిరికాయ పచ్చడి. నేను తీసుకెళ్ళిన ఫ్రెండ్కి వేయకపోతే చాలా ఫీల్ అయ్యేది. అంతగా ఇష్టపడే ఉసిరికాయ పచ్చడి వీడియో మీకు చూపించాలని, నేను ఏ విధంగా చేసుకుంటానో చూపించాలని నేనైతే వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. జీలకర్ర మెంతులు ఫస్ట్ వేపుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా తీసుకున్నాం కదా, వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకు కావాల్సినవి ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు కూడా కావాలి. నేను 1/2 లీటరు పల్లి నూనె తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చడిలకైతే అదే చట్నీలకైతే పల్లి నూనె బెటర్ ఫ్రెండ్స్. పల్లి నూనెతోనే చట్నీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. నేను 1/2 లీటర్ పల్లి నూనె తీసుకొని వేసుకుంటున్నా ఫ్రెండ్స్. దాంట్లో వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకున్నాం, జీలకర్ర వేసుకున్నాం, తగినన్ని కొన్ని మెంతులు వేసుకున్నాం. చాలా వేసుకుంటే చేదుగా ఉంటుంది పచ్చడి అయితే. చూడండి, ఎండుమిర్చి వేసుకున్నాను, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు గ్యాసు బంద్ చేసిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మన మొహం మీద చిటపెట్టలాడుతూ మీద పడుతుంది కాబట్టి ఎప్పుడు కానీ స్టవ్ ఆపిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి వేసుకొని దాన్ని కూడా కలుపుకోవాలి. నేనైతే 2 గ్లాసుల చిన్న గ్లాసుల కారం తీసుకున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ 1 గ్లాస్ వేసుకున్నాను. చూడండి, మరొక గ్లాస్ వేసుకుంటున్నాను. దాన్ని మొత్తం నూనెకు పట్టించాలి, కలుపుకోవాలి. గడ్డలు లేకుండా, ఉండలు కట్టకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 గ్లాసు ఉప్పు వేసుకున్నాను. మొత్తానికైతే నేను 1.5 గ్లాసు సాల్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, 2 గ్లాసుల కారము, 1.5 గ్లాసు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అది కరిగిన తర్వాత చూడండి, మరొక 1/2 గ్లాస్ అయితే ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి, ఎంత మిక్సీగా రెడ్ కలర్ ఉన్నది. దాన్ని చూస్తే నేను నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, మనం మిక్సీ పట్టుకున్న ధనియాలు, జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి అన్నీ వేస్తేనే కదా ఫ్రెండ్స్ చట్నీ చాలా టేస్టీగా ఉండేది. సో అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ ఆ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా నూనెలో వేపుకున్న ఉసిరికాయలు దాంట్లో వేసేసుకోవడమే. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీ అండ్ హెల్దీ ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మొత్తం కలుపుకుందాం ఫ్రెండ్స్. ఉసిరికాయలు మొత్తం కలుపుకోవాలి, గ్రేవీకి మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. చట్నీ అయితే తయారైంది ఫ్రెండ్స్. ఓకేనా, లాస్ట్లో ఇలా వేడన్నం కలుపుకుంటూ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా నేనైతే పెళ్లి కాక ముందుకు మా అమ్మ ఏ పచ్చడి చేసినా కూడా ఇలానే కలిపేది ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. మనమైతే టేస్ట్ అయితే సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. మా పిల్లలు, నేను, మా సారు మొత్తం సబ్స్క్రైబ్ మై ఛానల్.